3 వార్నింగ్స్ వచ్చినా కూడా లాస్ట్ కి సబ్మిట్ చేసేసాను ఎగ్జామ్. ఇంకా ఎగ్జామ్ సబ్మిట్ చేసిన దగ్గర నుంచి నాకు ఫుల్ టెన్షన్ అనమాట. నేనైతే బాగానే అటెంప్ట్ చేశాను, బట్ మధ్యలో 3 వార్నింగ్స్ రావడం వల్ల నాకు చాలా టెన్షన్ వచ్చేసింది. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, నేను టీసీఎస్ కోసమే ఎక్కువ ట్రై చేస్తున్నా అని చెప్పి. సో ఆ ఎగ్జామ్ ఇలా అయ్యేసరికి నాకు ఇంకా హోప్స్ పోయాయి అనమాట. సో ఇంకా మిగతా కంపెనీస్ ట్రై చేసుకున్నాను. అప్పుడు ఐ థింక్ 2-3 వీక్స్ తర్వాత అనుకుంటాను నాకు మెయిల్ వచ్చింది దట్ యూ హ్యావ్ క్లియర్డ్ యువర్ ఎగ్జామ్ అని చెప్పి. ఇంకా మెయిల్ చూడగానే ఫుల్ హ్యాపీనెస్ అనమాట. ఎగ్జామ్ క్లియర్ అవ్వగానే జాబ్ వచ్చినంత హ్యాపీగా ఫీల్ అయిపోయాను నేను అప్పుడే. మా బ్యాచ్ లో అయితే అప్పుడు చాలా మందికి టీసీఎస్ రిటర్న్ ఎగ్జామ్ క్లియర్ అయిపోయింది అనమాట. అప్పుడు మేమందరూ చాలా హ్యాపీ అసలు. ఆ మెయిల్ వచ్చిన ఇంకో 3 వీక్స్ కి నాకు ఇంటర్వ్యూ మెయిల్ వచ్చింది. రిటర్న్ ఎగ్జామ్ క్లియర్ అయిన వాళ్ళందరికీ ఇంటర్వ్యూ మెయిల్ వచ్చింది, బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా జరిగిందనమాట ఇంటర్వ్యూ. నాకు మెయిల్ ఏమని వచ్చిందంటే టెక్నికల్ రౌండ్ షెడ్యూల్ చేసాము, ఈ టైం కి ఈ లింక్ లో జాయిన్ అవ్వండి అని చెప్పి డీటెయిల్స్ తో నాకు మెయిల్ వచ్చింది. ఇంకా టెక్నికల్ రౌండ్ కదా అని చెప్పి సి, జావా, పైథాన్ ఇవన్నీ బేసిక్స్ నేర్చుకొని అండ్ అలాగే జావాలో కోడింగ్ నేర్చుకున్నాను. టెక్నికల్ రౌండ్ అన్నారు కాబట్టి నేను డాక్యుమెంట్స్ ఏవి పక్కన పెట్టుకోలేదు. ఇంకా ఇంటర్వ్యూ రోజు అయితే నేను మంచిగా ఫార్మల్ డ్రెస్ వేసుకొని 5 మినిట్స్ మీటింగ్ కి ముందే జాయిన్ అయిపోయాను అనమాట. ఇలాంటి మీటింగ్స్ కి అస్సలు లేట్ చేయకూడదు. కొంచెం లేట్ చేస్తే టైం సెన్స్ లేదని కొందరైతే డిసైడ్ చేసేస్తారు. మనల్ని వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారని చెప్పి మనకి ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటది. పాజిటివ్ గా అర్థం చేసుకునే వాళ్ళు వస్తే పర్వాలేదు, బట్ నెగిటివ్ గా అర్థం చేసుకునే వాళ్ళు వస్తే మన పని అయిపోయినట్టే అనమాట. నేను జాయిన్ అయిన 5 మినిట్స్ కి ఒకేసారి ఇంటర్వ్యూలోకి 2 వచ్చారనమాట. ఒకరు మేడం అండ్ ఇంకొకరు సార్. ఇలాంటి ఇంటర్వ్యూస్ లో ఒక్కరిని ఫేస్ చేయడమే చాలా కష్టం. అలాంటిది 2 చూడగానే నా బుర్రలో ఉన్నవన్నీ ఒక్కసారి ఎగిరిపోయాయి. ఇంకా రాగానే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగారు, అదైతే బాగా చెప్పేశాను. బట్ వాళ్ళిద్దరూ నాకు చూడడానికి పెద్ద స్ట్రిక్ట్ లా అనిపించలేదు, ఫ్రెండ్లీగానే ఉన్నారు. సో నాకు కొంచెం టెన్షన్ తగ్గింది. ఇంకా అక్కడ నుంచి 10 to 15 మినిట్స్ సార్ మొదలు పెట్టారనమాట. సి, జావా, పైథాన్ మీద బేసిక్స్ అన్ని అడిగారు నన్ను. నాకు ఇక్కడ హెల్ప్ అయింది ఏంటంటే మా ఆదిత్య కాలేజ్ లో మా మేడమ్స్ మమ్మల్ని రోజు ఇంటర్వ్యూలా చేసేవారనమాట. సో అవి జరిగినప్పుడే మేము ఏమైనా రాంగ్ గనక చెప్తే వాళ్ళు కరెక్ట్ చేసి అక్కడే చెప్పేవారు. ఆ టైంలోనే నేను చాలా నేర్చుకున్నాను అనమాట. ఇప్పుడే అసలైన ట్విస్ట్ మొదలైంది, అదేంటో నెక్స్ట్ బ్లాగ్ లో చెప్తాను. సరే, టాటా.